యేసు జీవితము ఒక పాఠం లాంటిది. యేసుక్రీస్తు జీవితము ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలో తెలియజెప్పే గొప్ప పాఠం అన్నమాట. దేవుడిగా కాకుండా ఒక మానవ మాతృడిగా ఆయనకు పరిగణించాలి. రోగులకు హక్కును చేర్చుకోవడము, మహిళలపై సాగే అత్యాచారాలను 2000 సంవత్సరాల క్రితమే ప్రశ్నించిన గొప్ప మేధావి. వెలివేతకు గురైన వారికి ఆలంబనగా ఉండడము అసాధారణమైన లక్షణం యేసు ప్రభు. యేసు పుట్టుక మరణం అసత్యాలు కావు అని చరిత్రకారులు చెబుతున్నారు. నజరేయుడైన యేసు గలిలయ తీర ప్రాంతాల్లో నజరేతు, జెరూసలేం తదితర ప్రదేశాలు సంచరించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చూద్దామన్నమాట. యేసుక్రీస్తు మరణించి 2000 సంవత్సరాలు గడిచినప్పటికీ, చరిత్ర చెబుతున్నప్పటికీ ఆయన జీవితం, మరణ కథలు నేటికి కోట్లాది ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పాలస్తీనాలోని బెత్లెహేమ్ అనే ఊరిలో యేసుక్రీస్తు జన్మించాడు. గలిలయలోని నజరేతులో నివసిస్తున్న అతని తల్లిదండ్రులు జనాభా లెక్కల కోసం ఊరికి వచ్చారు. అక్కడ కనీసమైన చోటు దొరక్కపోవడంతో పశువుల పాగాల్లోనే యేసుప్రభు పుట్టాడు. రోడ్డు పక్కన ఎలాంటి సౌకర్యాలు లేని పూరి గుడిసెలో అనామకంగా పుట్టి ఎందరికో పేద బిడ్డలాగానే దేవుని కుమారుడిగా చెప్పుకుని ఆయన కూడా జన్మించాడు. తదనంతర కాలంలో గలిలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సామాజిక ఆలోచన విధానాన్ని ఆయన బోధించడం మొదలుపెట్టాడు. తనకంటూ ఇల్లు, వాకిలి, కుటుంబం అంటూ ఏది కోరుకోలేదు యేసుప్రభు. సామాన్య ప్రజలతో మమేకమయ్యాడు. వారిలో నైతిక విలువలను పెంపొందించే బోధ చేస్తూ వారందరినీ ఆకర్షించాడు. బోధకుడు అంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు తండోపతండ్రుగా కదిలి వచ్చారు అని బైబిల్ కూడా సువార్తలు చెబుతున్నాయి. ప్రజలకు నైతికతను బోధిస్తూనే ఆనాటి రోమా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసి సామాజికవేత్తగా ఎదిగినవాడు యేసుప్రభు. హేరోదు దుష్ట పాలనలో మహిళల పట్ల, దిగువ స్థాయి బలహీన సమూహాల పట్ల హింస చెలరేగుతూ ఏజే ధర్మశాస్త్రం పేరిట వ్యభిచారంలో పట్టుబడిన మహిళలను పట్టపగల రాళ్లతో కొడుతూ వెంటాడి అవమానంగా చంపుతున్న రోజులలో వాటికి పాల్పడుతున్న వారి నైతికతను యేసుక్రీస్తు ప్రశ్నించాడు. మీలో తప్పు చేయని వారు ఆమెపై రాయి వేయండి అంటూ తన కంటితో దూలాన్ని ఉంచుకొని ఎదుటివారి కళ్ళలో నలుసును ఎత్తి చూపి వారిని బహిరంగంగా నిలదీశాడు యేసుప్రభు. కుష్ఠరోగులు, వితంతువులు, అనాథ పిల్లల పట్ల ఎనలేని ఆదరణ చూపినారు యేసుప్రభు. చేపలు పట్టుకుని పట్టపోసుకుని నిరుపేద యువకులను అనుచరులుగా ఎంచుకున్నాడు. జంతుబల ద్వారా హింసను ప్రోత్సహిస్తూ పీఠాధిపతులను వేషధారులారా అని దువ్యబట్టాడు. ప్రతి మాట యేసుప్రభుది ఆనిముత్యమే. అధికార బలంతో సామాన్య జీవితాలపై జులుం ప్రదర్శిస్తూ, కఠినమైన పన్నులు విధిస్తూ, ఎదురు ప్రశ్నిస్తే ఉసురు తీస్తూ పాలకులే అనైతిక కార్యక్రమాలను మునిగి తేలుతున్న ఆనాటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు తన బోధనతో ప్రజల్లో ఆశ పుట్టించాడు. గలిలయ తీర ప్రాంతం కొండపై చేసిన కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన ప్రతి మాట ఒక ఆనిముత్యమే. పేదరికాన్ని శాపనంగా భావించే సమాజంలో పేదలారా మీరు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, నీతి కోసం హింసను గురైన వారు ధన్యులు అంటూ కనివిని ఎరుగని రీతిలో బోధ చేశాడు. రేపటి గురించి ఆలోచించవద్దని, ఒక్కరోజు వికసించి ఎండిపోయే గడ్డిని ఎప్పుడు మరణించో తెలియని పక్షులు సృష్టికర్త పోషిస్తున్నప్పుడు మీరు వాటికైనా శ్రేష్ఠుల మనుషులు కదా, మిమ్మల్ని పోషించరా అంటూ వ్యక్తిగత నిపుణులుగా, ఆశావాదిగా ఓట కోసం వచ్చిన ప్రజలకు సానుకూల దృక్పథాన్ని బోధించినవాడు యేసుప్రభు. రోమా చక్రవర్తి పాలనలో అద్దెకు ఇచ్చిన జెరూసలేం దేవాలయ దుస్థితిని, ఆ పరిసరాలు విచ్ఛేదంగా జరుగుతున్న వ్యాపారం చూసి ఉగ్రరూపం దాల్చిన యేసు గోడా పట్టి అక్కడ వారిని హెచ్చరించాడు. తన తండ్రి మందిరాన్ని వ్యాపార సంఘం మాత్రాన్ని సహించడానికి స్పష్టం చేశాడు. శాంతి, ప్రేమ, క్షమ పెంచాలని ప్రజలు నిరంతరం చైతన్యపరుస్తూ రాజ్యపు దుష్టత్వాన్ని పట్టబయలు చేసిన ఆయనపై దైవదూషణ అభియోగాన్ని అన్యాయంగా మోపి కసాయి గుంపు యేసు శిష్యులో ఒకడైన ఇర్కయ్యేతే యూదుకు వెండినాలను ఆశ చూపించి ఆ తర్వాత గవర్నర్ పిలాతు ఆధ్వర్యంలో కనీవిరి శారీరక మానసికమని గురిచేసి యేసుకు సిలువేయమని ఆయన ఎంతో ప్రేమించి ప్రజానికంగా చెప్పించింది నాటి ప్రభుత్వం. భూమిపై నైతిక సామ్రాజ్యం స్థాపించాలని, ప్రజల్లో శాంతి, ప్రేమ, క్షమ పెంచాలని ఆశించి దానికోసం తన జీవితాన్ని దారిపోసిన యేసు మరణశిక్షకు సిద్ధపడ్డాడు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అన్నింటినీ మౌనంగా భరించాడు. పైగా మీరేమి చేయించుకున్నారో మీరు ఎరుగుదు కనుక మీరు వీరిని శిక్షించు అని దేవుని కోరుకున్నంతగా ప్రజలు ఆయన ప్రేమించారు. యేసుక్రీస్తు సామాజిక విప్లవకారుడు, నీతిని, న్యాయాన్ని కాంక్షించిన మానవతావాది. యేసు ప్రభు ఒక సామాజిక విప్లవకారుడు, నీతిని, న్యాయాన్ని కాంక్షించిన మానవతావాది అన్నమాట యేసు ప్రభు. ఆయన జీవితమే ఒక మార్గదర్శనం. ఇది యేసు ప్రభు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.